ఉల్లికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో కర్నూలు జిల్లాలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 వారాల నుంచి కూడా మార్కెట్ యార్డ్లో ధర కోసం వేచి చూడాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పు పెద్ద, ఎన్నో నుంచి ఇక్కడికి వచ్చిన గిట్టుబాటు ధర లభిస్తుందా నీకు? లభిస్తుంది లేదు, 3 రోజులైంది. గిట్టుబాటు ధర లేదు. ఒకరికి వచ్చేసి 1,00,000 రూపాయలు పెట్టుబడి అయింది. 50,000 అది మొత్తం మురికి ఫేండవి వేసుకొచ్చిన ధర కూడా అడుగుతుండలేరు. గిట్టుబాటు ధర కూడా 1,200 అంతా కూడా గిట్టుబాటు కాలేదు. కోసిన కూలీలకు కూడా రావడం లేదు. సార్ నష్టం అయిపోయినాము. ఒక మంచి సంచి వచ్చి 18,000 కూలీలు లేవరు. ఒక ఎకరికి వచ్చేసి 2,00,000 రూపాయలు నష్టం అయిపోయినాము. మా పట్టించుకున్న నాతులు లేడు. ఏ ప్రభుత్వం పట్టించుకున్నారు, ఏ ఆఫీసర్ పట్టించుకోరు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. మమ్మల్ని ఎట్లా చేస్తారు రైతుని అని ఆలోచిస్తున్నాం. మార్కెట్ ద్వారా ఒక 1,200 రూపాయలు కొనుగోలు చేస్తాము, రైతులంతా ధైర్యంగా ఉండాలా, రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అంటున్నారు. ఆ విధంగా 1,200 రూపాయలు మీకు గిట్టుబాటు అవుతుందా? 1,200 గిట్టుబాటు కాస్తారు. మాకు 2,000 ఎందుకు గిట్టుబాటు కాస్తారు? పిరం కూలి లేవరి, మొత్తం లేవరి. పిరం 1,200 ఎంత ఏంది వస్తుంది సార్? ఏడు మాకు గిట్టుబాటు లేదు. 2,000 చేస్తేనే మాకు గిట్టుబాటు వేస్తారు, లేకపోతే కాదు. 2,000 పెడితే మాకు గిట్టుబాటు అయ్యేది, లేకపోతే కాదు. మాకు ఈ రైతు ఏం వస్తుంది చెప్పు? చేసిన కూలి లేదే. 3 నెలలు కష్టపడినాం. 3 మంత్ అంతులు లేవు. ఒక్కొక్క సంచి ఒక ఎకరికి చేసిన 10 మంది వేసినాము. ఏది 10 రూపాయలు లేదు మాకు. 3 నెలల నుంచి కష్టపడితే కూడా 3 రోజులు అయింది. తినడం ఎక్కడగా నాశనం అయిపోయినాం రైతులు. మరి కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు 1,200 రూపాయలకు ఉల్లి కొనుగోలు చేస్తామంటున్నారు. మంత్రులు వస్తున్నారు, మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. 1,200 రూపాయలు అన్ని గడ్డలు పోతున్నాయా, లేకపోతే గడ్డను బట్టి ఆ 1,200 రూపాయలు పోతుందా? 1,200 అన్ని గడ్డలు పోతున్నాయంట సార్. ఆ 1,200 గిట్టుబడి కాదు సార్. మాకేం గిట్టుబడి కాదు. కాకపోయినా ఒక ఎకరికి వచ్చేసి 70,000-80,000 ఖర్చు వస్తుంది. దానికి ఒక మంచికి వచ్చి 500 కూలి. ఏం గిట్టుబడి కాదు సార్. అసలు 1,200 గిట్టుబడి కాదు. ఓ 2,000 వదిలినా గిట్టుబడి సార్ మాకు. ఎన్ని ఎకరాల్లో పొలం వేసావు, ఎంత పెట్టావు? ఒక ఎకరికి వచ్చి 70,000-80,000 సార్. 80,000 గ్యారెంటీ అవుతుంది. ఇంకంత గిట్టుబడి కాకుండా ఉంది. కాకపోయినా 2,000 వదిలినా గిట్టుబడి సార్. మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా మార్కెట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఉల్లి ధర కోసం? అది రిజిస్ట్రేషన్ చేసుకున్నారా మీరు? చేసుకున్నాం సార్. చేసుకున్న తర్వాత తెచ్చినాము. 1,200 పట్టుకుంటా ఉన్నాను సార్. తప్పదు సార్. వాళ్ళు ఎందుకంటే కావాల మొదటి ధర బాగా అయితేనే 2,000 వదిలే గిట్టే సార్. కొద్దిసార్లు ఏమంటున్నారు 1,200 పట్టుకుంటున్నారు. మరి కొంతమంది రైతున్నారు. ఇప్పుడే చెప్పు, ఏ విధంగా ఉంది పరిస్థితి? ఈరోజు ఉల్లిని మార్కెట్కి తీసుకొచ్చినారు, గిట్టుబాటు ధర లభిస్తుందా మీకు? గిట్టుబాటు ధరంగా ఏడ లభిస్తుంది సార్. 2,000 పోతే గిట్టుబాటు ధర అవుతుంది. ఏది ఏమిటికి రావు, పనికిరావు. 1,200 అంటే అవి కూడా ఇలా మరి నిలిపి పారేసారు. మీటింగ్ అంటున్నారు. రైతు బతుకు ఎట్టవు సార్. అంతేగా బాధపడుతున్నాము అంతా రైతులు. మరి ప్రభుత్వము అంతా ఆదుకుంటాము, రైతులకు ఏం నష్టం జరగట్లేదు, మేము 1,200 రూపాయలు పెట్టి కొంటున్నాము, అన్ని ఉల్లిగడ్డలు కొంటున్నాము, రైతులను ఆదుకుంటాము అంటున్నారు. మరి రైతుకు ఇది నిజంగా మేలు జరుగుతుందా? మేలు ఏడ జరుగుతుంది సార్. 2,000 పోతే కొంచెం గిట్టుబాటు. కూలోళ్ళకి 500 ఇస్తున్నాం. ఒక ఎకరికి కోత కూలీలు 12,000. వాళ్ళకి అంతా కూలీలకి సాలకు వస్తున్నాయి. ఇంకా ఎదురు పడుతున్నాయి. అదేవిధంగా రైతు ఆడ బాధపడుతున్నాం. 2,000 పోతే మేలు ఒక లైన్లోనే ఉంటాం. మరి మీ దగ్గరికి మంత్రులు వస్తున్నారు, కలెక్టర్లు వస్తున్నారు. మరి గిట్టుబాటు ధర మాకు లభించడం లేదు, మాకు 1,200 గిట్టుబాటు కాదని చెప్పి మీరు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినారా? మరి ఏదోసరంగా వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా న్యాయం చేస్తే మేలు. 2,000 పోతే మేలు రైతుకు. ఏం 1,200 అంటే ఏడవుతుంది సార్. 2,000 పోతే ఒక రైతు బాగుపడతాం, నష్టపోతాం. 1,200 అంటే కూడా పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, మార్కెట్ ద్వారా 1,200 రూపాయల క్వింటాల్ కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఆ ధరకు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా 1,200 రూపాయలు కనుక పోతే మాకు రైతుకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ పంటను పండిస్తాము. పూర్తి స్థాయిలో 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా పెట్టుబడి అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా పెట్టిన కూలీలు కూడా రావడం లేదు. ఆ 1,200 రూపాయలు ఏమాత్రం మాకు సరిపోవడం లేదు. పూర్తి స్థాయిలో 2,000 రూపాయలు పోతే మాకు గిట్టుబాటు ధర వచ్చినట్లు అవుతుంది. కానీ కేవలం ఇంకా మార్కెట్కి తీసుకొచ్చినాం కాబట్టి ఏదో ధరకు అమ్ముకోవాలా కాబట్టి ఈ 1,200 రూపాయలకి నష్టమైనప్పటికీ కూడా అమ్ముకొని పోవాల్సినటువంటి దుస్థితి నెలకొంది. రైతులను ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ 1,200 రూపాయలు ఏదైతే ఉందో ఇది మాకు ఏమాత్రము సరిపోదు. రాష్ట్ర ప్రభుత్వం 2,000 రూపాయల ధర నిర్ణయిస్తే కనుక ప్రతి ఒక్క రైతుకు మేలు జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రైతు ఎంతో ఇంపార్టెంట్ దేశానికి. కాబట్టి రైతు బాగుంటే దేశం బాగుంటుంది అని అంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా రైతు ఒక కష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా, గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కూడా రైతులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్, మెగా 9 టీవీ, కర్నూలు జిల్లా.